విజయవాడ నగరంలో వెంకటేశ్వర్లు, పల్లవి మరియు వాళ్ళిద్దరి పిల్లలతో కలిసి ఆనందంగా నివసించేవారు. వెంకటేశ్వర్లు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. పిల్లలు లేవండి, స్కూల్ కి టైం అవుతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడే కదా పడుకున్నాం. ఏమండి, మీకు వేడి నీళ్లు రెడీగా పెట్టాను, స్నానం చేసి రండి, టిఫిన్ వడ్డిస్తాను. అలాగే నోయ్. ఇంతకీ ఏం టిఫిన్ చేశారు శ్రీమతి గారు? పూరీ చేశానండి, మీరు స్నానం చేసి రండి, ఆఫీస్ కి టైం అవుతుంది. అదిరిపోయిందో ఈ పూరి. ఏమైనా వంటల్లో నీ తర్వాతేనే ఎవరైనా. పిల్లలు, మనందరి కోసం మమ్మీ ఇంత కష్టపడి టిఫిన్ చేసింది కదా, మమ్మీకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ మమ్మీ. బయటికి వెళ్తున్నాం, ఎదురు రావోయ్. బాయ్ పిల్లలు, క్షేమంగా వెళ్ళిరండి. ఆఫీస్ కి వెళ్లిన వెంకటేశ్వర్లుకి లే ఆఫ్ కారణంగా తన ఉద్యోగం పోయినట్టు తెలుస్తుంది. అతను ఇంటికి వెళ్ళగానే తన ఇద్దరు పిల్లలు ఆనందంగా అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అతని భార్య ఎదురొచ్చి అతని చేతిలోని క్యారేజ్ బాక్స్ మరియు బ్యాగ్ ని అందుకుంటుంది. ఇదంతా చూసిన వెంకటేశ్వర్లు అతను పడిన బాధనంతా మర్చిపోతాడు. లంచ్ బాక్స్ బరువుగా ఉండడంతో ఆఫీసులో ఏదో జరుగుంటుందని పల్లవికి అర్థమైంది. కానీ భర్తను అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని మౌనంగా ఉంది. వెంకటేశ్వర్లు అతని భార్యను పక్కకు తీసుకెళ్లి అతని ఉద్యోగం పోయిన సంగతిని చెప్పాడు. పల్లవి, నా ఉద్యోగం పోయింది. అవునా? లంచ్ బాక్స్ బరువుగా ఉన్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుంటుందని. అయినా దానికోసం కడుపు మార్చుకోవాల్సిన అవసరం ఏముందండి? అలా అంటావేంటి పల్లవి? ఇంటి రెంటు, కరెంటు బిల్లు, రేషన్ సామాన్లు, ఈ నెల జీతం రాదంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుంది. పైగా పిల్లల ఫీజులు కూడా కట్టాలి. అయ్యో, ఎందుకండి అంతలా బాధపడుతున్నారు? మీ సంతోషాన్ని పంచుకున్న మేము మీ బాధల్ని పంచుకోలేమా? ఏం పిల్లలు, చెప్పండి. అవును డాడీ, మేము ఇవాళ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం, మాకు పాకెట్ మనీ కూడా వద్దు. ఏమండి, ఇదిగోండి ఈ నెల ఇంటి అద్దెకు డబ్బులు. ఇంత డబ్బు నీకెక్కడిది పల్లవి? మీరు ప్రతి నెల జీతం నా చేతికి ఇస్తారు కదా, ఇంటి ఖర్చులన్నీ పోను మిగతా డబ్బుతోటి పక్కింటి పిన్ని గారి దగ్గర చీటీ వేశానండి. మీ క్యారేజ్ బాక్స్ ని గమనించిన నేను మీ బాధని గమనించలేనా? అందుకే పిన్ని గారికి చెప్పి ముందుగానే చీటీ పాడమని చెప్పాను. పిల్లలు, మీరు కూడా ఎప్పట్లాగే మీ స్కూల్ కి వెళ్ళొచ్చు, ఇంకా పాకెట్ మనీ కూడా ఉంటుంది. అబ్బా వెంకటేశ్వర్లు, అదృష్టవంతుడు అంటే నువ్వేనయ్యా. ఉద్యోగం లేని మగాన్ని కుక్క కంటే హీనంగా చూస్తున్న ఈ రోజుల్లో నీ ఉద్యోగం పోయిందని తెలిసి కూడా భరోసా ఇచ్చే భార్య, అండగా నిలిచే పిల్లలు, ఇటువంటి కుటుంబాన్ని నేనెక్కడా చూడలేదయ్యా. మొగుడు తిన్నాడా లేదా అని ఆలోచించని ఈ రోజుల్లో, ఏది ఈ 2026లో నువ్వేమీ చెప్పకుండానే నీ బాధని గమనించిందంటే ఇంతకంటే అదృష్టవంతుడు ఎవ్వరుండ్రయ్యా. వెంకటేశ్వర్లు, మొట్టమొదటిసారి నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉందయ్యా. ఇలాంటి కుటుంబం నాకు లేదేంటా అని. ఇలా కష్టాల్లో వెన్ను తట్టే కుటుంబం ఉంటే ఏ ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోడని నిరూపించారయ్యా మీరు. మూర్తి గారు, భోజనం చేసి వెళ్ళండి. ఏంటోనయ్యా ఈరోజు మిమ్మల్ని ఇలా చూశాక భోజనం చేయకుండానే కడుపు నిండిపోయిందయ్యా. చాలయ్యా, ఈ జన్మకి ఇది చాలయ్యా. ఏమండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.